బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటా నిర్ణయాన్ని సమర్థించింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే అని 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 5 సభ్యుల ధర్మాసనంలో 4 న్యాయమూర్తులు రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునివ్వగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించడం ఇతరుల పట్ల వివక్షత చూపడం కాదని, ఈ కోటాతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వచ్చిన నష్టమేమీ లేదని అభిప్రాయపడింది. రిజర్వేషన్లు 50% మించకూడదన్న రాజ్యాంగ నిబంధనలని ఈడబ్ల్యూఎస్ కోటా అతిక్రమించినట్లు కాదని స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జేజీ పాటివాలాలతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. 6.5 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా 10% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటా నిర్ణయాన్ని సమర్థించింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే అని 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 5 సభ్యుల ధర్మాసనంలో 4 న్యాయమూర్తులు రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునివ్వగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు. ఆర్థికంగా వెనుకబడిన వారికి 10% రిజర్వేషన్లు కల్పించడం ఇతరుల పట్ల వివక్షత చూపడం కాదని, ఈ కోటాతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు వచ్చిన నష్టమేమీ లేదని అభిప్రాయపడింది. రిజర్వేషన్లు 50% మించకూడదన్న రాజ్యాంగ నిబంధనలని ఈడబ్ల్యూఎస్ కోటా అతిక్రమించినట్లు కాదని స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్ కోటాకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ జేజీ పార్దివాలాతో కూడిన 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరిపింది. 6.5 రోజుల పాటు ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పు రిజర్వ్ చేసింది. తాజాగా 10% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధమే అంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటా నిర్ణయాన్ని సమర్థించింది. దీనికి సంబంధించి 103వ రాజ్యాంగ సవరణ రాజ్యాంగబద్ధమే అని 5 సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించింది. 5 సభ్యుల ధర్మాసనంలో 4 న్యాయమూర్తులు రిజర్వేషన్లకు అనుకూలంగా తీర్పునివ్వగా ఒకరు మాత్రం వ్యతిరేకించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి కీర్తన అందిస్తారు. కీర్తన, చెప్పండి.
సంపత్ అగ్రవర్ణంలో ఆర్థికంగా వెనుకబడిన పేదలు ఎవరైతే ఉన్నారో వారికి 10% రిజర్వేషన్ కల్పించడాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్థించిందని చెప్పొచ్చు. అయితే 10% కోటాను కల్పించడం రాజ్యాంగ మూల స్వరూపాన్ని ఉల్లంఘించినట్లయితే కాదని చెప్పి స్పష్టంగా చెప్పింది. ఇందులో ఎలాంటి విపక్ష లేదని కూడా తెలియజేసింది. అయితే చీఫ్ జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలో 5 జడ్జీలు రాజ్యాంగ ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ రిజర్వేషన్ లో భాగంగా 3 జడ్జీలు జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేర్ల త్రివేది, జస్టిస్ బేబీ పార్టీవాలా వీళ్ళందరూ సమర్థించారు దీన్ని. అయితే సిజేఐ యూయూ లిఖిత్ జస్టిస్ రవీంద్రనాథ్ మాత్రమే దీన్ని వ్యతిరేకించారు. ఈ రిజర్వేషన్ల కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఆలోచనలు కూడా రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా చెప్పుకొచ్చారు. కాదు ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థలో 10% రిజర్వేషన్లు కల్పించింది. ఈ రిజర్వేషన్లు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు ఇది వరకు దాఖలయ్యాయన్న సంగతి తెలిసింది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓడిపోయినప్పటికీ కూడా వెంటనే 103వ రాజ్యాంగ సవరణ ద్వారా 2019లో అది కూడా జనవరిలో దీన్ని కేంద్రం ఆల్రెడీ ఆమోదించడం జరిగింది. ఈ కోటాను పలువురు సుప్రీంకోర్టుతో పాటు మిగతా వ్యక్తులు కూడా సవాల్ చేశారు అప్పట్లో. అయితే ఈ న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో ఈ నలుగురు ఒక పక్క ఉంటే ఒకరు మాత్రం దీన్ని దానికి నెగిటివ్ గా మాట్లాడడం జరిగింది. గత నెలలో కూడా విచారణ పూర్తి చేసి తీర్పును రిజర్వ్ లో ఉంచింది. అయితే ధర్మాసనంలో 4 న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో 10% వరకు కూడా కోటాను సమర్థించడం, మరో న్యాయమూర్తి అయితే దీనికి భిన్నంగా ఉన్నారని చెప్పి లాస్ట్ వరకు కూడా తెలిసింది. అయితే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వీళ్ళందరూ ఉన్నప్పటికీ 50% కోటాను దీనికి భంగం కలిగించలేదని కోర్టు కూడా వివరించింది. ఈ కోర్టును తమిళనాడు ప్రభుత్వం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. కాకపోతే ఇప్పుడున్న ప్రతిపాదనను ఎవరైతే ఈ 4 న్యాయమూర్తులు ఎవరైతే కలిసి ఏకాగ్రీవంగా మాట్లాడడం జరిగిందో వారి మాటలను కూడా అనుసరించి వాటిని గ్రిప్లో పెట్టుకొని అవన్నీ ఆలోచించుకొని పునఃసమీక్షించాలని ఉంటుందని చెప్పి కూడా పేర్కొంది. అయితే పలు రాష్ట్రాలు ఇప్పటికీ కోటాను అమలు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకే కాక ఎలాంటి వెనుకబడిన వర్గాల వారికైనా సరే రిజర్వేషన్ ఇవ్వచ్చు అని కూడా క్లారిటీగా చెప్పింది. కాబట్టి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకి కూడా ఇటు రిజర్వేషన్ ఇవ్వడం అండ్ రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అవుతుంది అని కూడా స్పష్టంగా తెలియజేశారు. అందుబాటులో ఉన్న 50% రిజర్వేషన్ సీట్లకు కూడా అదనంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇవ్వడం రాజ్యాంగబద్ధమే అని జస్టిస్ దినేష్ మహేశ్వరి కూడా అన్నారు. ఇప్పటి వరకు ఉన్న ఈ లోతుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సవరించుకొని ఈ 103వ సవరణలో కూడా అన్ని భాగం అయ్యేటట్టు వెనుకబడిన అన్ని వర్గాలకు కూడా న్యాయం జరిగేటట్లు చేయొచ్చు అని చెప్పేసి ఈ రోజు సోమవారం మనకు తెలియజేయడం జరిగింది సంపత్. ఓకే, థ్యాంక్ యూ కీర్తన.